ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి, అయ్యగారికి, మీ కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి నాకు ఇచ్చిన మాట మూడవ మాట. ఈ మాట చెప్పుకోబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, మహాదేవుడా, మహోన్నతుడా, నీకే స్తుతులు, స్తోత్రములు దేవా. ప్రభువా యేసయ్య, మరి నువ్వు సిలువలో పలికిన 7 మాటలలో యేసయ్య మూడవ మాట వివరించటానికై యేసయ్య నాకు ఆ బాధ్యత ఇచ్చినందుకై నీకే వందనాలు యేసయ్య. నీకే స్తుతులు దేవా. మరి యేసయ్య, నేను వివరిస్తుండగా నాకు జ్ఞానాన్ని దయచేయమని కోరుచున్నాను యేసయ్య. ప్రభువా నీవే యేసయ్య, అంతము వరకు నీవే నాకు తోడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు సిలువలో పలికిన మూడో మాట ఏమనగా, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యోహాను సువార్త 19. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అయితే మనం ఈ మూడవ మాటని, యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలలో ఈ మూడవ మాటని మనం ఏంటిదంటే ప్రేమ వాక్కుగా మనం భావించుకోవచ్చు అనమాట. యేసుక్రీస్తు తన తల్లి పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో ఈ మాటలలో మనకి తెలుస్తుంది. అయితే ముందుగా ఈ మాట యేసుక్రీస్తు ఎలా పలుకుతాడంటే, యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు తన తల్లియు మరి తన ప్రియ శిష్యుడైన ఎవరు, యోహాను, ఇద్దరు ఎవరి దగ్గరకు వస్తారు? యేసుక్రీస్తు సిలువ వేయబడ్డ కొండ మీదకి వస్తారు. అయితే వారిద్దరు ఏంటిదంటే యేసుక్రీస్తుకి దగ్గరగా వచ్చినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ఏమని చెప్తారంటే వారిద్దరితోటి, ఇప్పుడు యేసుక్రీస్తు కొద్దిసేపట్లో చనిపోతాడు. తన తల్లిగా తన బాధ్యతను చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? యేసుక్రీస్తుకు ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ఏంటిది యోహానుతోటి ఇలా అంటాడు. ఏమన్నట్లంటే, ఇదిగో నీ తల్లి అయినా మరియా అనేసి యోహానుతో అని చెప్తాడు. మరి మరియతోటి ఏం చెప్తాడు? ఇదిగో నీ కుమారుడైన యోహాను గూర్చి. అయితే ఏంటిది ఇలా ఒకరిని ఒకరికి ఏంటిది అప్పగిస్తాడనమాట దేవుడు. ఎందుకు? తన యేసుక్రీస్తు కుమారుడై ఉన్నాడు, తన తల్లి మరియా ఉంది. తను చనిపోతే మరి తన తల్లి బాధ్యత ఎవరు చూసుకుంటారు? అందుకనేసి యేసుక్రీస్తు ఏం చెప్తాడంటే అప్పగిస్తాడు. ఎవరికి? యోహానికి అప్పగిస్తాడనమాట. అయితే నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, యేసుక్రీస్తు సిలువ వేయబడ్డప్పుడు తన తల్లి అక్కడికి వచ్చింది కదా. అయితే తన తల్లి అక్కడికి రావటానికి కారణం ఏంటిదంటే, తన కన్న కుమారుడు సిలువ వేయబడుతుంటే ఏ తల్లైనా చూస్తూ ఉంటుందా? చూస్తూ ఉండలేదు. కాబట్టి ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు అక్కడ సిలువ కొండ మీద ఉన్నప్పుడు తన తల్లి వెళ్ళిద్దనమాట. తన తల్లి వెళ్ళి తన కన్న కొడుకు శ్రమ పడుతుంటే తన తల్లి చూడలేక ఏడుస్తూ ఉంటుంది అనమాట. అదే మనం ఈ ప్రెజెంట్ కాలంలో చూసుకుంటే చాలామంది వరకు వాళ్ళ కన్న పిల్లల్నే చంపేసుకుంటున్నారు కదా. వాళ్ళ కన్న పిల్లల్ని ఉరేసి చంపేయడం, కన్న పిల్లల్ని విషం పెట్టి చంపేయడం లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఆ విషయాన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, మన పిల్లల ఎడల మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. మరియా తన కుమారుడు ఎలా కష్టపడుతుంటే చూడలేక యేసుక్రీస్తుతో పాటు కొండ మీద ఉంటుంది కదా. అలానే ఇప్పుడు కూడా మన పిల్లల పట్ల మనం కూడా అంత ప్రేమ కలిగి ఉండాలనేసి ఇక్కడ మనకి అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, యేసుక్రీస్తు మరణిస్తున్నప్పుడు కూడా ఎవరి గురించి ఆలోచించాడు? తన తల్లి గురించి ఆలోచించాడు. అక్కడ యేసుక్రీస్తు లాస్ట్ సెకండ్స్ 7 మాటలలో ముఖ్యమైన మాటలు పలుకుతాడు. ఆ ముఖ్యమైన మాటలలో కూడా తన తల్లి గురించి ఒక మాట పలుకుతాడు. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది మనకి? యేసుక్రీస్తుకి కూడా తన తల్లి ఒక ముఖ్యమైన భాగము. తను ఒక కొడుకై ఉన్నాడు కాబట్టి తన తల్లి బాధ్యత వహించాలి కదా. అలాగా ఆ ముఖ్యమైన మాటలలో మరియ గురించి కూడా ఒక మాట పలుకుతాడనమాట. అయితే ఇప్పుడు మనం అదే చివరి సెకండ్స్ మనకుంటే మనం ఏం చెప్తాము? మనం ఏయో మాట్లాడతాము. తల్లిదండ్రుల గురించి మనం ఆలోచించి చెప్తామా? అసలు వారిని పట్టించుకోము కదా మనం. అదే ఒకవేళ మనమే బెడ్ మీద ఉంటే
ఆ లాస్ట్ సెకండ్స్ ఇంకో 7 మాటలు ఏదైనా మాట్లాడి 7 మాటలు ఇంకేదైనా మాట్లాడితే దాని తర్వాత చనిపోతారంటే మనం ఏం మాట్లాడతాం? ఆ ఆస్తి కాగితాలు అక్కడున్నాయి, ఈ ఆస్తి కాగితాలు ఇక్కడ ఉన్నాయి అనేసి మన కుటుంబ సభ్యులతో చెప్తాము. కానీ యేసుక్రీస్తు అలాగా కాదు. అక్కడ ఏంటి, ఆ 7 మాటలలో కూడా తన తల్లి గురించి ఒక ముఖ్యమైన మాట మాట్లాడిండు. అంటే ఇక్కడ ఏంటిదంటే యేసుక్రీస్తుకి తన తల్లి అంటే అంత ప్రేమ ఉందనేసి ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ కానీ ఇప్పుడు మనకి మాటలలో తెలిసింది కదా యేసుక్రీస్తు తన తల్లిని ఎంతగా ప్రేమిస్తున్నాడు. కానీ ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఎంత ఏంటి ప్రేమ పంచి లాలించి అన్నీ చేసిన తల్లిదండ్రులని కొట్టడం జరుగుతుంది. వారిని అనాథాశ్రమంలో వృద్ధాశ్రమాలలో వేయడం జరుగుతుంది. అలా చేయడం మంచిది కాదు. మనల్ని కన్న తల్లిదండ్రులని మన దగ్గర నుండి మనమే పెంచుకోవడం అదే కరెక్ట్ అన్నమాట. వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలంటే యేసుక్రీస్తు మరి తన తల్లిని ఎలా ట్రీట్ చేశాడో అదే భావంతో మనం ఇక్కడ మన తల్లిదండ్రులని ట్రీట్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ మనకి దీనిని బట్టి మనకి 3వ మాటను బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మన తల్లిదండ్రుల పట్ల మనం ఏంటిది బాధ్యత కలిగి ఉండాలి. ఇక్కడ నిర్గమకాండంలో 20వ అధ్యాయము 12వ వచనంలో మనం ఒక మాట చూసుకుందాం. నిర్గమకాండం 'ఆమేన్'. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మనం ఎవరిని సన్మానించాలి? మన తల్లిదండ్రులని సన్మానించాలి. బైబిల్లో తల్లిదండ్రుల గురించి ఎంతో చాలా గొప్పగా రాశారు దేవుడు. ఇలాగ ఈ మాటల్లో చూసుకుంటే ఇది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అనమాట. అయితే మనం పాపం చేయడం అంటే ఏంటిది? ఆజ్ఞలని అతిక్రమించుటే పాపం చేసినట్లు కదా. మరి దేవుడు 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా మన తల్లిదండ్రుల్ని చూసుకునే బాధ్యత మనకి పెట్టాడు. మరి ఒకవేళ ఈ బాధ్యతను మనం వహించకపోతే మనం పాపానికి గురైన ప్రకారమే అవుతుంది కదా. కాబట్టి నెక్స్ట్ ఇంకొక మాట కూడా దేవుడు అద్భుతంగా చెప్తాడు తల్లిదండ్రుల గురించి. ఏంటిదంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 1వ వచనంలో, వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ అనమాట. కాబట్టి దీన్ని మనం ఎంత కేర్గా చూసుకోవాలి, ఎంత కేర్గా దీన్ని మనం పాటించాలి. మనం ఈ భూమి మీద ఏంటి దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే అన్నీ సంపాదించి అన్నీ చేసి గొప్ప ఘనతలు పొందడం కాదు, మన తల్లిదండ్రులని చూసుకోవడమే. మన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండడమే ఏంటిది భూమి మీద మనం దీర్ఘాయుష్మంతులం అవుతాము. కానీ ఏంటంటే యేసుక్రీస్తుకి తమ్ముళ్ళు ఉన్నారు. తన తల్లి బాధ్యత తన తమ్ముళ్ళకి అప్పచెప్పొచ్చు కదా. కానీ ఏంటిది తన బాధ్యతను తనే వహిస్తున్నాడు. యాజ్ ఏ ఒక కుమారుడుగా తన తల్లిని చూసుకునే బాధ్యత ఎవరిది? యేసుక్రీస్తుదే కదా. తమ్ముళ్ళున్నారు, అన్నలున్నారు అనేసి బాధ్యతను వాళ్ళ మీద మోపలేదు. ఏంటిది యేసుక్రీస్తే. తను చనిపోతే తనకి ప్రతిగా ఎవరిని? యోహానుని తన కుమారుడిగా చూసుకోమని చెప్పింది. అదే మళ్ళీ యోహానికి తన తల్లిగా చూసుకోమని యోహానికి చెప్తాడనమాట. అయితే దీని ప్రకారం మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన తల్లిదండ్రుల బాధ్యత మనమే వహించాలన్నమాట. ఎప్పుడైతే నీ బాధ్యతలను నువ్వు వహిస్తావో, ఒక వైఫ్గానే కానివ్వండి, ఒక తల్లిగానే, ఒక డాటర్ కానీ, ఒక సన్ కానీ ఎప్పుడైతే మన బాధ్యతలను మనం వహిస్తామో అప్పుడే నిశ్చయముగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడనమాట. నిశ్చయముగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇంకొక మాట ఏం చూసుకోవచ్చు అంటే ఇక్కడ దీనిని బట్టి మన తల్లిదండ్రులని మనం ఎలా చూసుకోవాలి? బాధ్యతగా చూసుకోవాలి. మనం ఎవరిని ఫాలో అవ్వాలి? యేసుక్రీస్తుని ఫాలో అవ్వాలి. దేవుడు సిలువలో ఈ మాట ఎందుకు చెప్తాడు తెలుసా? ఈ కాలంలో ఎంతోమంది మూర్ఖులు ఉంటారు. ఏంటి? తల్లిదండ్రులని చూసుకోలేని మూర్ఖులు. వారైనా మారాలి అనేసి ఒక గొప్పగా సిలువలో ఒక మంచి మాట పలుకుతాడు. అదే ఈ 3వ మాట అన్నమాట. కాబట్టి ఇప్పుడైనా చూసుకొని వారు ఎవరైనా ఉంటే ఆ యేసుక్రీస్తు 3వ మాట ఎవరి కోసం పలుకుతాడు? చూసుకొని వాళ్ళ కోసమే పలుకుతాడనమాట. కాబట్టి ఇప్పుడు చూసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మాటను బట్టి మనం మన తల్లిదండ్రులని బాధ్యతగా చూసుకోవాలన్నమాట. మన ఫాలోవర్ ఎవరు? మన యేసయ్య కదా. మన ఫాలోవర్ని మనం ఫాలో అవ్వాలి. ఎవరినో సమంతాని, ప్రభాస్ని, వాళ్ళ కటౌట్స్, వాళ్ళ హెయిర్ స్టైల్స్ని కాదు. ఎవరిని ఫాలో అవ్వాలి? మనం యేసుక్రీస్తుని ఫాలో అవుతే మనం ఎక్కడికి చేరుతాము?
నిత్య పరలోకానికి చేరుతాము. అదే బయట వారిని ఫాలో అవుతాం మనం ఎక్కడికి చేరుతాము? నిత్య నరకానికి చేరుతామన్నమాట. కాబట్టి మూడవ మాట ప్రకారం మన తల్లిదండ్రులను మనము ప్రేమించాలి, మన తల్లిదండ్రుల పట్ల మనము బాధ్యత కలిగి ఉండాలి. ఈ చిన్న మాట దేవుడు దీవించును గాక.